హాయ్ పిల్లలు, ఈరోజు ఇంకో కొత్త కథ తెలుసుకుందామా? దానికన్నా ముందుగా ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అనగనగా ఒక అందమైన గ్రామం. ఆ ఊరి పేరు చందనపల్లి. చందనపల్లి చుట్టూ దట్టమైన అడవులు, పచ్చని పొలాలు ఉండేవి. ఆ ఊరిలో రాము అనే 10 ఏళ్ల అబ్బాయి ఉండేవాడు. రాము చాలా చురుకైనవాడు, తెలివైనవాడు. ఊరిలో ఏ సమస్య వచ్చినా రాము తన తెలివితేటలతో పరిష్కరించేవాడు. రాము వాళ్ళ అమ్మ సీతమ్మ. ఒకరోజు రాము ఆడుకుంటుంటే తనని రాము ఇటు రా అని పిలుస్తుంది. రాము ఇంకా సీతమ్మ ఇద్దరూ కలిసి ఇంట్లోకి వెళ్తారు. సీతమ్మ లోపలికి వెళ్ళి ఒక బ్యాగును తీసుకొని వస్తుంది. బ్యాగును తీసుకొని వచ్చి రాముతో సీతమ్మ ఇలా చెప్తుంది. నాయనా రాము, పక్కన ఊర్లో ఉన్న మన అమ్మమ్మకి ఒంట్లో బాలేదట. ఈ మందుల పొట్లాన్ని ఇంకా కొన్ని పండ్లను తీసుకొని జాగ్రత్తగా వెళ్ళి ఇచ్చిరా అని చెప్తుంది. నాయనా రాము, కానీ గుర్తుంచుకో, తిరిగి వచ్చేటప్పుడు చీకటి పడకముందే వచ్చాయి. దారిలో ఉన్న చీకటి అడవి గురించి నీకు తెలుసు కదా అని హెచ్చరిస్తుంది. తెలుసమ్మా, నేను చీకటి పడకముందే ఇంటికి వచ్చేస్తాను. నువ్వేమి కంగారు పడకు. సరే నాయనా, నువ్వు జాగ్రత్తగా వెళ్ళిరా అని ఆ సంచిని రాముకు ఇస్తుంది. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, చీకటి పడకముందే ఇంటికి వచ్చేయి అని హెచ్చరిస్తుంది. సరే అమ్మా, నువ్వేమీ కంగారు పడకు, నేను తొందరగానే వచ్చేస్తాను. రాము సరే అని చెప్పి ఆ సంచిని తీసుకొని వాళ్ళ అమ్మమ్మ ఊరికి బయలుదేరుతాడు. అలా రాము నడుచుకుంటూ నడుచుకుంటూ వెళ్తూ కొంత సమయానికి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊరు చేరుకుంటాడు. రాము వెళ్ళేసరికి వాళ్ళ అమ్మమ్మ మంచం పైన కూర్చొని ఉంటుంది. అప్పుడు రాము వాళ్ళ అమ్మమ్మని చూసి ఇలా అంటాడు. అమ్మమ్మ, నీ ఆరోగ్యం ఎలా ఉంది? నీకోసం అమ్మ మందులు ఇంకా పండ్లు పంపించింది. ఇదిగో పండ్లు తీసుకో. అమ్మమ్మ, ఈ మందులు వేసుకొని ఈ పండ్లు తిను, తొందరగా తగ్గిపోతుంది, నీకు తొందరగా నయమైపోతుంది. రాము వాళ్ళ అమ్మమ్మకి మందులు ఇచ్చి కాసేపు మాట్లాడి బయలుదేరేసరికి సాయంత్రం అయిపోతుంది. రాము భయపడుకుంటూ ఆ అడవి మార్గంలో వేగంగా నడవడం మొదలు పెడతాడు. రాము నడుస్తుండగా హఠాత్తుగా చెట్ల కొమ్మలు విరిగిన శబ్దం వినిపిస్తుంది. హఠాత్తుగా రాము ముందు ఒక పెద్ద ఆకారం ప్రత్యక్షమవుతుంది. అది ఒక భయంకరమైన దయ్యం. దాని కళ్ళు నిప్పు కణికల్లాగా మెరిసిపోతున్నాయి. పొడవైన గోళ్ళు, చెదరైన జుట్టు, అరిస్తే అడివంతా దద్దరిల్లిపోయేలా ఉంది. అప్పుడు దయ్యం ఇలా అంటుంది. అహహా, ఎవరక్కడ? ఈ అర్ధరాత్రి నా అడవిలోకి వచ్చిన ధైర్యవంతుడు ఎవరు? నిన్ను చూస్తుంటే చాలా రుచిగా ఉంటావనిపిస్తుంది. ఈరోజు నా ఆకలి తీరుతుంది. అప్పుడు రాము గుండె ఒక్క క్షణం ఆగిపోయినంత పని అయింది. కానీ రాము వెంటనే తేరుకున్నాడు. భయపడితే దయ్యం నన్ను చంపేస్తుంది అని అందుకే ధైర్యాన్ని నటిస్తూ ఇలా అన్నాడు. ఓహో, నువ్వేనా ఈ అడవి దయ్యానివి? నిన్ను చూస్తుంటే నాకు చాలా జాలేస్తుంది. దయ్యం ఆశ్చర్యంగా, ఏమిటి, నన్ను చూసి జాలి పడుతున్నావా? నేనంటే ఈ అడవిలో మృగాలే భయపడతాయి. నువ్వేంటి ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నావు? అప్పుడు రాము ఇలా అంటాడు. దయ్యం గారు, మీకు తెలియదు, నేను మామూలు అబ్బాయిని కాదు. నేను ఒక దయ్యాల వేటగాడిని. నా సంచిలో ఇప్పటికీ ఒక పెద్ద దయ్యాన్ని బంధించి ఉంచాను. అది మీకంటే 10 రెట్లు పెద్దది. అది ఆకలితో ఉంది. దానికి ఆహారంగా నిన్ను చూపిద్దామని నేను వెతుకుతున్నాను. రాము తెలివిగా ఆలోచించి దయ్యానికి అలా చెప్తాడు. అప్పుడు దయ్యం నవ్వుతూ, అబద్ధం, నన్ను మించిన దయ్యం ఈ లోకంలోనే లేదు. ఉంటే చూపించు చూద్దాం అని అంటుంది. అప్పుడు రాము ఇదే మంచి సమయం అనుకొని ఇలా అంటాడు. అయితే చూడు, ఇందులో ఉన్న దయ్యం నిన్ను చూస్తే ఒకే వేటుగా మింగేస్తుంది. నీకు ప్రాణాల మీద ఆశ ఉంటే ఇందులోకి చూడు. అలా అంటూ ఒక పెద్ద అద్దాన్ని దయ్యం ముఖానికి తిన్నగా పెట్టాడు. చీకటిలో రాము పట్టుకున్న అద్దంలోని దయ్యానికి తన ప్రతిబింబమే కనిపించింది. దయ్యం ఎప్పుడు తన ముఖాన్ని తాను చూసుకోలేదు. అద్దంలో కనిపిస్తున్న దయ్యం భయంకరమైన రూపాన్ని చూసి అదే నిజం అనుకొని మరో పెద్ద దయ్యం ఉంది అనుకుంటుంది. దయ్యం నిజంగానే భయపడిపోయింది. అయ్యో, వద్దు వద్దు, ఆ దయ్యాన్ని బయటకు వదలకండి, నన్ను వదిలేయండి, నేను ఇప్పుడే ఈ అడవి వదిలి వెళ్ళిపోతాను అని ప్రాధేయపడుతుంది. అప్పుడు రాము, సరే, నిన్ను వదిలేయాలంటే నువ్వు నాకు ఒక మాట ఇవ్వాలి. ఇకపై ఈ దారిలో వెళ్ళే ఏ మనిషిని కానీ జంతువుని కానీ నువ్వు ఇబ్బంది పెట్టకూడదు. వెళ్ళిపో.
ఇక దయ్యం వెనక్కి తిరిగి చూడకుండా పరుగు తీస్తుంది. రాము హాయిగా ఊపిరి పీల్చుకొని నవ్వుకుంటూ ఇంటికి చేరుకున్నాడు. రాము ఇంటికి వెళ్ళగానే జరిగిన విషయమంతా వాళ్ళ అమ్మతో చెప్తాడు. రాము తెలివితేటలను చూసి వాళ్ళ అమ్మ చాలా సంతోషపడుతుంది. రాము తెలివితేటలను చూసి ఊరి జనం అందరూ మెచ్చుకుంటారు. అందరూ చప్పట్లు కొడతారు. ఆ రోజు నుండి దయ్యం భయం లేకుండా పోయింది. ఇందులోని నీతి ఏంటో అర్థమైందా పిల్లలు? ఎంతటి బలవంతుడైనా సరే తెలివితేటల ముందు తల వంచాల్సిందే. భయం మనల్ని బలహీనపరుస్తుంది, ధైర్యం మనల్ని రక్షిస్తుంది. పిల్లలు, ఈ కథ నచ్చిందా? నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు BRR టీవీ ఛానల్. థ్యాంక్ యూ.